హలో గైస్ నా పేరు మహేంద్ర వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250 రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్‌గా ఇప్పుడు ఎవరైతే టాప్ యాక్టర్స్ ఉన్నారో అండ్ ఎవరైతే లెజెండ్స్ ఉన్నారో లైక్ ఇప్పుడు 'చిరంజీవి' గారు, 'బాలకృష్ణ' గారు, 'నాగార్జున' గారు, 'వెంకటేష్' గారు వీళ్ళంతా కూడా యూ నో నో ఒకప్పటి జనరేషన్ నాటి చాలా పెద్ద పెద్ద యాక్టర్స్. సో ఆబ్వియస్‌లీ వాళ్ళు లెజెండ్స్ కిందకొస్తారు. సో అలాగే టైర్ 1 యాక్టర్స్ ఎవరైతే మనకొక 6గురు ఉన్నారో వాళ్ళలో 'పవన్ కళ్యాణ్' గారు యాస్ ఆఫ్ నౌ పాలిటిక్స్‌తో కొంచెం బిజీగా ఉన్నారు. అండ్ మిగతా 5గురు అయితే మూవీస్ చేస్తున్నారు గానీ వాళ్ళు కూడా చాలా తక్కువ క్వాంటిటీలోనే మూవీస్ అయితే తీస్తున్నారు. సో, మనకేమవుతుందంటే థియేటర్స్ అనేవి ప్రాపర్‌గా ఫిల్ అవ్వట్లేదు. అండ్ ఫిల్ అయినా కూడా కొన్ని కొన్ని సార్లు ఆ సినిమాలు బాగోకపోవడం వల్ల హీరోస్ యొక్క స్క్రిప్ట్ సెలక్షన్ అనేది కొంచెం ఆక్వర్డ్‌గా ఉండడం వల్ల ఆటోమేటిక్‌గా పీపుల్‌కి ఏంటంటే ఈ పెద్ద పెద్ద స్టార్స్ ఎవరైతే ఆల్రెడీ ఉన్నారో వాళ్ళు కాకుండా ఇంకొంతమంది పెద్ద స్టార్స్ యొక్క నెసెసిటీ అనేది క్రియేట్ అయింది. అంటే ఇంకొక పెద్ద యాక్టర్ ఎవరో ఒకరు రావాల్సి ఉంటుంది. అండ్ ఆల్రెడీ ఉన్న యాక్టర్స్‌లో ఎవరో ఒకరు పీక్ పొజిషన్‌కి చేరుకోవాల్సి ఉంటుంది. సో దట్ అప్పుడు ఏంటంటే మనకి యూనో రెగ్యులర్‌గా ఎక్స్ట్రార్డినరీ కంటెంట్స్ వస్తాయి అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే ఎప్పటినుంచో ఉంది యాక్చువల్‌గా. యాక్చువల్లీ 2022లో మాత్రమే కొంత పీక్ లెవెల్‌లో సినిమాలు రిలీజ్ అయ్యాయి. నాకు ఆ షెడ్యూల్ ఇప్పటికీ గుర్తు నాకు. 2022 ఫిబ్రవరి 25నేమో 'భీమ్లా నాయక్', మార్చ్ 11నేమో 'రాధేశ్యామ్', మార్చ్ 25నేమో 'ట్రిపుల్ ఆర్', ఏప్రిల్ 14నేమో 'కేజీఎఫ్ 2', ఏప్రిల్ 29నేమో 'ఆచార్య' అనుకుంటా. తర్వాత మే 12నేమో 'సర్కారు వారి పాట', అండ్ మే 28, 29 ఆ టైంలో 'F3'. సో, ఆ తర్వాత జూన్‌లోనేమో 'అంటే సుందరానికి', తర్వాత 'మేజరు', తర్వాత 'విక్రమ్', తర్వాత 777 చార్లీ ఏవో వరుస పెట్టి వచ్చినాయి ఆ టైంలో సినిమాలు. సో, నేను అంటుంది ఏంటంటే ఇలాగా ఎప్పుడైనా సరే మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీలో అంటే ఇంకొక ఇలాంటి ఎక్స్ట్రార్డినరీ షెడ్యూల్ లైనప్ చూస్తానేమో అనుకున్నాను గానీ, ఇప్పటికొచ్చి జరగలే అలాగా. అప్పుడు జరగడం మాత్రమే 2022 మాత్రమే జరిగింది. అది గూడా ఎందుకంటే ఇంకా దానికి ముందు 2 ఏళ్ళు ఆ లాక్‌డౌన్‌లో పడేసరికి అన్ని సినిమాలు ఒకటేసారి వదిలారు అంతే. సో, అది మ్యాటర్ ఇక్కడ. సో, ఇక్కడ మళ్ళీ అలా జరిగే అవకాశం అయితే కనబడట్లేదు. సో, షెడ్యూల్ మీద షెడ్యూల్ ఏత్తన్నారు. పోస్ట్‌పోన్‌ల మీద పోస్ట్‌పోన్‌లు చేస్తున్నారు. సో, సినిమాలు ఆన్ టైమ్‌కి రావట్లేదు. సో, ఒక బిగ్ స్టార్ యొక్క నెసెసిటీ అయితే ఉంది. ఇంకా చాలామంది స్టార్స్ అయితే రావాల్సుంది. బట్ కొంతమంది ఏంటంటే యూనో ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నారు మెల్లిగా ప్రస్తుతానికి. అండ్ కొంతమంది దాని వైపు అడుగులేస్తున్నారు చాలా ఫాస్ట్‌గాని. సో, అలాగా చాలా ఫాస్ట్‌గా అడుగులు మాత్రమే కాకుండా పరుగులు పెడుతున్న యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే 'నాని' గారే. సో, 'నాని' గారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నెక్స్ట్ బిగ్ సూపర్ స్టార్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అంటే సూపర్ స్టార్ అంటే మళ్ళీ 'మహేష్ బాబు' గారు కాదు నా ఉద్దేశ్యం. స్టార్ బేసిక్‌గా ఒక పెద్ద స్టార్ అనేదానికి సూపర్ స్టార్ అనే రిఫరెన్స్ తీసుకుంటారు అంతే, అంతకుమించి ఇంకేం కాదు. సో, ఒక పెద్ద స్టార్ అయ్యే ఛాన్స్ 'నాని' గారికి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. సో, దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, చాలా రీజన్స్ ఉన్నాయి. అవేంటనేది కొంచెం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ 'నాని' గారి కంటెంట్ సెలక్షన్ అంటే మూవీస్ యొక్క స్క్రిప్ట్ సెలక్షన్. 'నాని' గారి మూవీస్‌ని వరుసపెట్టి గనక చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా ఫెనామినల్‌గా ఉంటాయి. అంటే ఆ చేంజ్ ఓవర్స్ గావచ్చు, లేదంటే ఆ స్టోరీ గావచ్చు, ఆ స్క్రిప్ట్స్ గావచ్చు, ఐదర్ ఎమోషనల్ డ్రామా లేదంటే మాస్ యాక్షన్ మూవీస్ గావచ్చు, లేదంటే ఏదో ఒకటి. అంటే వరసపెట్టి చాలా డిఫరెంట్ లైనప్స్ ఉంటాయి. 'శ్యామ్ సింగరయ్య' గావచ్చు, 'అంటే సుందరానికి' కావచ్చు, 'దసరా' కావచ్చు, 'హాయ్ నాన్న' కావచ్చు, 'సరిపోదా శనివారం' కావచ్చు. ఫెనామినల్ లైనప్. 2 కూడా ఉందన్నమాట ఆయన లైనప్ అంతా కూడా. అండ్ ఇప్పుడు 'హిట్ 3' ఉంది. నెక్స్ట్ ఏమో 'పారడైజ్' ఉంది. ఆ నెక్స్ట్ ఏమో 'సుజిత్' గారితో సినిమా ఉంది. ఆ నెక్స్ట్ మేబీ 'వేణు' గారు ఇంకా ఈ 'ఎల్లమ్మ' సినిమా పూర్తి చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక స్క్రిప్ట్‌తో ఒకవేళ ఎళితే ఎళ్ళొచ్చు. మైట్ బీ. అంటే 'నాని' గారి దగ్గరికి. సో, మైట్ బి దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ థాట్ మూవీ ఆల్సో. బట్ ఏమో చెప్పలేం. బట్ ఆయన లైనప్ అనేది అలా మారుతూ వస్తోంది, పెరుగుతూ వస్తోంది. సో, ఇదంతా గూడా చాలా ఎక్స్ట్రార్డినరీ వేలో వెళ్తుందనమాట. ఆయన స్క్రిప్ట్‌లు ప్రతీదీ చూసుకుంటే చాలా యూనిక్‌గా ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్
అది పాన్ ఇండియన్ ఎపీల్ కూడా ఉంటుంది యాక్చువల్గా. ఆయన స్క్రిప్ట్లో చాలా సినిమాలకి పాన్ ఇండియన్ ఎపీల్ ఉంటుంది యాక్చువల్గా. సో వాటిని ప్రాపర్ వేలో ప్రమోట్ చేయడం, ప్రాపర్ వేలో రిలీజ్ చేయడం కనుక చేసినట్టయితే డెఫినెట్గా పాన్ ఇండియా వైడ్ సక్సెస్ని కూడా ఆయన సినిమాలు చాలా త్వరగానే చూసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఒకటి క్లియర్గా చెప్తా, బేసిక్గా అల్లు అర్జున్ గారి కోసం ఈ పుష్ప 2 టైంలో బన్నీవాస్ గారు అనుకుంటే ఒక మాట చెప్పారు. ఏమనంటే అల్లు అర్జున్ గారు ఒకప్పుడు తన సొంత డబ్బులు పెట్టి మరి తన సినిమాల్ని హిందీలోకి డబ్ చేయించి ఆ యూట్యూబ్లో రిలీజ్ చేయించేవారు. ఆ గోల్డ్ మైన్స్ అవన్నీ ఉండే కదా, వాటిలో రిలీజ్ చేయించేవారు. ఎందుకు అంటే ఆయనకి ఆ హిందీ మార్కెట్ మీద ఎప్పటి నుంచో కాన్సన్ట్రేషన్ ఉంది అని చెప్పారనమాట. సో నాని గారు ఇప్పుడు అలా చేస్తున్నారు. ఆయన ప్రతి సినిమాని కూడా హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు, డబ్ చేసి ఓటీటీలో పెడుతున్నారు. సో దట్ పీపుల్లో ఆయనకున్న పాపులారిటీ అనేది పెరుగుతోంది. డే బై డే ఆయన సినిమాలని థియేటర్లో చూడడానికి పీపుల్ కొంతవరకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అది పెరుగుతూ వస్తుంది. సో అలాగా ఆయన పాన్ ఇండియన్ ఎపీల్ని కూడా కొంచెం స్ట్రాంగ్గానే పుల్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. అండ్ ప్యారడైజ్తో చాలా గట్టిగా పాన్ ఇండియన్ సినిమాతో దిగుతున్నారు, అదైతే కన్ఫర్మ్. సో హిట్ 3 కూడా పాన్ ఇండియన్ సినిమానే ప్రస్తుతానికి, బట్ దీనికి మరి టూ మచ్ కాన్సన్ట్రేషన్ అయితే చేయలేదు ప్యారడైజ్కి చెయ్యబోతున్నట్టుగా, అదైతే క్లియర్. బట్ స్టిల్ అదంటే ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ చూసుకుంటే అదైతే మాత్రం చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. తర్వాత రెండోది కన్సిస్టెన్సీ. ఇప్పుడు 2022 జూను 3వ తారీఖు కాదు 10వ తారీఖున విక్రమ్ సినిమా మేజర్ సినిమా రిలీజ్ అయింది. జూన్ 3 అంటే సుందరానికి విక్రమ్ రిలీజ్ అయ్యాయి. జూన్ 10 మేజర్ను 777 చార్లీ రిలీజ్ అయినట్టున్నాయి. సో ఆ రోజు మేజర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ అడివిశేషు కనిపించాడా మనకి? లేదు, హీస్ గాన్, హీ డిసపియర్డ్. లైక్ ఏమో అంటే ఆ వర్షం పడిన తర్వాత మబ్బులు మాయమైపోయాడు మనిషి. ఏమయ్యాడంటే తెలీదు. చేస్తున్నాడు, 2 సినిమాలు అయితే చేస్తున్నాడు. ఒకటేమో గూఢచారి 2, అది ఎప్పుడు వస్తుందో తెలీదు. అఫ్కోర్స్ 100 కోట్ల బడ్జెట్ అంటున్నారు, బట్ స్టిల్ అయినా కూడా దానికి ఎందుకు అంత టైం తీసుకుంటుంది అనేది అర్థం కాని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. తర్వాత రెండోది డెకాయిట్లో ముందు శృతి హాసన్ అనుకున్నారు, తర్వాత ఆవిడ పోయి మృణాల్ ఠాకూర్ వచ్చే డామ్. సో ఇంకేం చేయలేము ఇంకా. సో అదొకటి అలా పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. సో ఈ 2 సినిమాలు ఎప్పుడు వస్తాయంటే ఏమో ఆయనకు కూడా తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను అంటుంది ఏంటంటే సమ్ యాక్టర్స్ ఆర్ వెరీ గుడ్. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు ఈజ్ అ ఫెనామినల్ యాక్టర్ అండ్ తనకున్న రీచ్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ వేలో ఉంటుంది. బట్ కొన్ని స్క్రిప్ట్ సెలెక్షన్ బాగోకపోవడం వల్ల కొన్ని సినిమాలు సరిగ్గా ఆడలేదు. ఫ్యామిలీ స్టార్ కావచ్చు, ఖుషి పర్లేదు బాగానే ఉంటుంది, బట్ అది కూడా ఎక్స్పెక్ట్ చేసినంత ఆడలేదు. సో ఇలాగ ఏమైంది, ఆయనకి చాలా సినిమాలు డిసప్పాయింట్ చేస్తూ వచ్చాయి. లైగర్ కావచ్చు, ఇంకా చాలా సినిమాలు కావచ్చు. సో టూ మెనీ బ్యాడ్ ఫిలిమ్స్ వస్తున్నాయి. సో ఇలాగ ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాబ్లం. విశ్వక్సేన్ గారిది కూడా ప్రస్తుతానికి బ్యాడ్ ఫిలిమ్స్ నడుస్తున్నాయి. ఆ తర్వాత ఇంకా రామ్ గారి సంగతి అలాగే ఉంది పరిస్థితి, నితిన్ గారి పరిస్థితి అలాగే ఉంది. చాలామంది యాక్టర్స్ కెరియర్ అది కొంచెం ఒక డౌన్ఫాల్ స్టేజ్లోనే ఉంది. సో ఈ టైంలో ఎక్స్ట్రాడినరీ సినిమాలు తీసుకుంటూ వచ్చి కన్సిస్టెంట్గా తీసుకుంటూ వచ్చింది నాని గారు మాత్రమే. దట్ కన్సిస్టెన్సీ చూడండి. ఇప్పుడు ఆ టైంకి అంటే సుందరానికి కూడా రిలీజ్ అయింది కదా. సో అంటే సుందరానికి తర్వాత మళ్ళీ ఎన్ని సినిమాలు రిలీజ్ అయినాయి? దసరా రిలీజ్ అయింది, హాయ్ నాన్న రిలీజ్ అయింది, సరిపోదా శనివారం రిలీజ్ అయింది. ఇన్ని సినిమాలు రిలీజ్ అయినాయి. ఆ సినిమా తర్వాత ఈ గ్యాప్లో అడివిశేష్ ఒక్కడు కూడా రిలీజ్ చేయలే. అది నేను అనేది. ఏమైనా వచ్చిందా అడివిశేష్ది ఈ గ్యాప్లో? ఏమైనా లేనట్టుందిలేండి మ్యాక్సిమం. అంటే అప్పటి నుంచి ఇంకా గూఢచారి 2, హిట్ 2 వచ్చింది కదా. సారీ హిట్ 2 వచ్చింది కదా. ఓకే, హిట్ 2 ఒకటి వచ్చింది, బట్ మిగతా ఎక్కువ సినిమాలు అయితే రాలేదు కదా. సో నా క్వశ్చన్ అదే అనమాట. సో ఇన్నేళ్ల గ్యాప్లో పోనీ ఇప్పుడు నేనేమన్నానంటే ఆయన తీసేది పోనీ ఇప్పుడు చాలా హ్యూజ్ బడ్జెట్ సినిమా, చాలా హెవీ లెవెల్ విఎఫ్ఎక్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న సినిమాలా అంటే అది కూడా కాదు. గూఢచారి 2 కొంతవరకు కావాల్సి ఉంటుంది కానీ మరీ కల్కి రేంజ్లో అయితే కాదు కదా. సో అంత భారీ బడ్జెట్ అంత పెద్ద సినిమాలు ఏం తీయట్లేదు. బట్ స్టిల్ ఇన్నేళ్ల గ్యాప్లో హిట్ 2 ఒకటి వచ్చింది, అది నేను మర్చిపోయాను ఈ గ్యాప్లో. అది కూడా ఇప్పుడు హిట్ సినిమా గురించి మాట్లాడుతూ హిట్ 2 మర్చిపోయాను చూడండి, అది హైలైట్ నేను. సరే ఓకే, సారీ ఫర్ దట్. సో నేను అంటుంది అదే, ఇన్నేళ్ల గ్యాప్లో దగ్గరగా 3 ఏళ్ళు అయిపోయింది. 3 ఏళ్ళు అయిపోయిన టైంలో ఒకటే సినిమా రిలీజ్ అయింది అండ్ ఇంకోటి ఎప్పుడు అవుతుందో కూడా తెలియట్లేదు. సో ఈ గ్యాప్లో ఈయన ఏం చేస్తున్నారు, నాని గారు ఎక్స్ట్రాడినరీ సినిమాలు తీస్తూ చాలా మంచి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తూ కన్సిస్టెంట్గా కూడా తీస్తున్నారు. సో ఇన్ని సినిమాలు రావడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా పీపుల్లో ఆ కనెక్టివిటీ అనేది పెరుగుతోంది. సో ప్రతి సినిమా చూడడం, సో మినిమంగా ఇంతమంది ఆడియన్స్కి నాని గారి సినిమా అంటే కన్ఫామ్గా ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోవడం. ఈవెన్ ఓవర్సీస్లో కూడా ఆయనకి చాలా మంచి మార్కెట్ ఉంటుంది, $1 మిలియన్ మూవీస్ చాలానే ఉంటాయి ఆయనకి. సో ఇప్పుడు కూడా హిట్ 3కి ప్రీ సేల్స్ ఆల్రెడీ 2,70,000 2,80,000 దగ్గరలో ఉంది. సో డెఫినెట్గా
ఆయనకు ఒక కన్సిస్టెంట్ ఆడియన్స్ ఉన్నారు అండ్ వాళ్ళని అలా పెంచుకుంటూ వెళ్తున్నారు ఆయన అన్ని జోనర్స్ని కూడా ట్రై చేసుకుంటూ. సో ఇదొక బెస్ట్ పాయింట్ అని చెప్పొచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంట్రడ్యూసింగ్ న్యూ టాలెంట్స్. సో ఈ బేసిక్గా నాని గారు ఎంతమంది డైరెక్టర్స్ని టీఎఫ్ఐకి ఇంట్రడ్యూస్ చేశారు అనేది బేసిక్గా ఏదో ఒకసారి ఎక్కడో చూశాను ఒక ఫ్రేమ్. అంటే నాకు తెలిసి హిట్ 3 టీజర్ లాంచ్ ఈవెంట్ అనుకుంటా. సో ఆ టైంకి డైరెక్టర్స్ అందరూ వచ్చారు. వాళ్ళందరినీ వరుస పెట్టి చూస్తుంటే ఇంకా అసలు టాప్ నాచ్ అదంతా కూడా. సో కొత్త టాలెంట్స్ని బయటికి తీయడం, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ఇండస్ట్రీ కొత్త డైరెక్టర్స్ని ఇవ్వడం. దసరా కొత్త డైరెక్టరే, హాయ్ కొత్త డైరెక్టరే, తర్వాత హిట్ కొత్త డైరెక్టరే, ఆ సినిమా కొత్త డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు. ఇప్పుడు ఆయన హనుమాన్ సినిమాతో ఆల్రెడీ పాన్ ఇండియా హిట్ కూడా కొట్టారు ఒకటి. సో జై హనుమాన్తో చాలా గట్టిగా కొడతారు, అదైతే క్లియర్. సో అండ్ ఒక పాన్ ఇండియన్ డైరెక్టర్ కూడా మన సైడ్ నుంచి వచ్చారు. ఆయన కొంచెం కన్ఫ్యూజింగ్గా వెళ్తున్నారు, ఏ సినిమా ఎప్పుడు తీస్తారో అర్థం కాకుండా. బట్ స్టిల్ మొత్తానికి అయితే పాన్ ఇండియన్ డైరెక్టర్ అవుతారు ఆయన ఏదో రోజు ఖచ్చితంగా, అది కన్ఫర్మ్. అంటే ఆల్రెడీ అయిపోయారు, బట్ ఇంకా పెద్ద స్థాయిలో. లైక్ ఇప్పుడు జై హనుమాన్ ఓన్లీ హిందీలోనే దగ్గరగా 400 నుంచి 500 కోట్లు నెట్ కొట్టే ఛాన్స్ అయితే ఉన్న సినిమా జై హనుమాన్. సో ఆ కైండ్ ఆఫ్ సినిమాని యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ రిలీజ్ చేసుకుంటే బాగుంటుంది కదా. సో అలాంటి కొన్ని థాట్స్ ఉన్నాయి. సో ఇలాగా నాని గారు కొత్త టాలెంట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ అండ్ ఎక్స్ట్రాడినరీ కంటెంట్స్ అన్ని పిక్ చేసుకుంటూ చాలా కన్సిస్టెంట్గా సినిమాలు తీసుకుంటూ వస్తున్నారు. సో ఇవన్నీ కూడా నాని గారిని పీపుల్కి చాలా దగ్గర చేస్తాయి. అట్ ద సేమ్ టైం ఆయన ప్రొడ్యూసర్గా చేసిన సినిమాలు కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటున్నాయి. ఇప్పుడు కోర్టు సినిమా ఉంది, అది ఆయన ప్రొడ్యూసర్, చాలా ఎక్స్ట్రాడినరీ సినిమా అది. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఈ హిట్ ఫ్రాంచైజ్లో కూడా ఇనిషియల్గా ఆయన ప్రొడ్యూసరే, బట్ ఇప్పుడు ఏంటంటే ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ అయ్యారు అంతే. సో ఇంకా అదనమాట సిచ్యువేషన్. సో డెఫినెట్గా నేను అంటుంది అదే, చాలా హ్యూజ్ లెవెల్లో బేసిక్గా ఆయన చాలా క్లారిటీతో వెళ్తున్నారు. అండ్ ఇవన్నీ కాకుండా ఆయనకున్న ఇంకొక బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే గుడ్ విల్. బేసిక్గా నాని గారికి చాలా అంటే చాలా పాజిటివిటీ ఉంటుంది, చాలా గుడ్ విల్ ఉంటుంది. ఆయన మాట తీరు వల్ల కావచ్చు, ఆయన కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని డీల్ చేసిన విధానం కావచ్చు, వాటికి వచ్చి రెస్పాండ్ అయిన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా బేసిక్గా ఆయన మీద ఒక గుడ్ విల్ తీసుకొస్తాయి. సో ఈ గుడ్ విల్ వల్ల ఆబ్వియస్లీ ఇంకా నాని గారికి ఏంటంటే పీపుల్కి ఒక పాజిటివ్ కనెక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు ప్రభాస్ గారు చూడండి, ఆయన చాలా ఇంట్రోవర్ట్గా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు, చాలా మాట్లాడినా కూడా చాలా డీసెంట్గా కొంచెం మాట్లాడి వెళ్ళిపోతారు. ఎన్టీఆర్ గారు చూడండి, ఆయన స్పీచ్లో ప్రతిసారి కూడా చాలా క్లారిటీతో మాట్లాడుతూ తెలుగు భాషను చాలా ఎక్స్ట్రాడినరీగా వాడుతూ అండ్ ఫ్యాన్స్ అందరినీ కూడా ఇళ్ళకి జాగ్రత్తగా వెళ్ళడం చెబుతూ ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇలాగ ఒక్కొక్కరికి ఆ మాట తీర్లు అనేవి వాళ్ళకి పర్సనల్గా ఫ్యాన్ బేస్ని తెచ్చి పెడతాయి. అదొక కైండ్ ఆఫ్ పాజిటివిటీని స్ప్రెడ్ చేస్తాయి వాళ్ళ మీద. సో ఆ కైండ్ ఆఫ్ పాజిటివిటీ నాని గారి విషయంలో కూడా నేను చాలా వరకు నోటీస్ చేశాను. సో ఇవన్నీ కూడా నాని గారికి పెద్ద అడ్వాంటేజెస్గా మారుతున్నాయి. సో ఇప్పుడు నాని గారిని తర్వాత కంపారిజన్స్ అనేవి జరుగుతాయి, అది కామన్ అది. బట్ నేను అంటుంది ఏంటంటే కంపారిజన్స్ అనేవి ఉన్నా లేకపోయినా కూడా డెఫినెట్గా ఒక పర్టికులర్ స్టేజ్కి వచ్చేసరికి పాత నీరు వెళ్ళి కొత్త నీరు వస్తుంది. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు రావడానికి ముందు వేరే యాక్టర్స్ పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తర్వాత వీళ్ళు వచ్చారు. వీళ్ళ తర్వాత ఇప్పుడు ఎవరైతే టాప్ యాక్టర్స్ ఉన్నారో వాళ్ళు వచ్చారు. ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు వచ్చారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ యాక్టర్స్ ఇంకా చాలామంది వస్తున్నారు మన దగ్గర నుంచి. అండ్ దే ఆర్ పికింగ్ వెరీ గుడ్ స్క్రిప్ట్స్ యాక్చువల్లీ. సో అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా నడుస్తున్నాయి మొత్తం అన్నీ కూడా. సో డెఫినెట్గా మన దగ్గర ఏంటంటే ఆ కొత్త జనరేషన్ యాక్టర్స్ చాలా బాగా వస్తున్నారు. అండ్ కొత్త స్టోరీస్, కొత్త కాన్సెప్ట్స్ వస్తున్నాయి. అండ్ కొత్త డైరెక్టర్స్ వస్తున్నారు. సో మనకి డైరెక్టర్స్ పెరుగుతూ ఉన్న కొద్దీ ఆబ్వియస్లీ ఇంకా కథలు పెరుగుతాయి. అండ్ మ్యాక్సిమం మంచి స్క్రిప్ట్స్ అన్నీ కూడా నాని గారి దగ్గరికి వెళ్తున్నాయి. సో అదొక బెస్ట్ పాజిటివ్ థింగ్ ఫర్ హిమ్. సో ఇవన్నీ కూడా జరిగి నాని గారు డెఫినెట్గా నెక్స్ట్ బిగ్ స్టార్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అయ్యే ఛాన్సెస్ చాలా గట్టిగా కనబడుతున్నాయి. సో అది మరి సిచ్యువేషన్. సో లెట్స్ సీ, చూద్దాం. ఇంకా 2 డేసే ఉంది హిట్ 3 సినిమా రిలీజ్కి. సో ఇంకా ఏపీలో టికెట్స్ అయితే ఓపెన్ చేయలేదు. సో తెలంగాణలో ఓపెన్ చేశారు, నైజాం సైడ్ చాలా గట్టిగా బుకింగ్స్ నడుస్తున్నాయి ప్రస్తుతానికి. చాలా హ్యూజ్ లెవెల్ ఓపెనింగ్స్ అయితే ఉంటున్నాయి. సో ప్రీమియర్స్ కూడా చాలా గట్టిగా ఉంటున్నాయి యూఎస్ సైడ్. లెట్స్ సీ, చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. సో దట్స్ గైస్, ఇది నాకు అనిపించింది. అంటే మిగతా వాళ్ళకి ఈయనకు ఉన్న డిఫరెన్స్ ఇదే, క్వాలిటీ కంటెంట్స్ చేయడం వేరు, చాలా కన్సిస్టెంట్గా చేయడం వేరు. అండ్ కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తూ వాళ్ళతో ఇలాంటి సినిమాలు చేయడం వేరు. అండ్ వీటన్నిటిని తీస్తూ రెగ్యులర్గా పీపుల్ ముందుకు వస్తూ, రెగ్యులర్గా మీడియా ముందుకు వస్తూ మాట్లాడుతూ ప్రతిదీ కూడా ఒక గుడ్ విల్ని పెంచుకుంటూ పీపుల్కి నానియే ఎక్కువ కనబడుతూ, నానియే ఇంకా నెక్స్ట్ స్టార్, నాని సినిమా వస్తే ఖచ్చితంగా చూడాలనే పాయింట్ అనేది రైజ్ అయ్యేలా చేస్తున్నాడు బ్రెయిన్స్లో. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. సో అందుకే నాని గారు డెఫినెట్గా
నెక్స్ట్ బిగ్ స్టార్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరసం అయితే అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా నెక్స్ట్ వీడియో. బై బై.